ఈ రోజు నుండి మాఘమాసం మొదలైంది. ఈ మాఘమాసంలో ఇదొక్కటి చేస్తే జీవితమంతా భోగభాగ్యాలను అనుభవించగలరు. ఎందుకంటే మనం చేసే పనిలోనే మనకు మంచి కానీ, చెడు కానీ జరుగుతుంది. మరి ఈ మాఘమాసంలో మనకున్న కష్టాలను దూరం చేసుకోవడానికి, ఆ శివయ్య అనుగ్రహం పొందడానికి ఈ చిన్న పని చేయండి. ఇదొక్కటి చేస్తే చాలు. తెల్లవారుజామున లేవండి. అంటే ఈ మాఘమాసం మొత్తం తెల్లవారుజామునే లేవాలి. స్నానమాచరించి దైవనామస్మరణం చేయండి, లేదా పారాయణం చేయండి. ఏ పారాయణమైనా చేయవచ్చు. మీకు ఏది అలవాటుంటుందో అది కంటిన్యూ చేయండి. కుదిరితే ప్రతి సోమవారం, ఈ మాఘమాసంలో వచ్చే సోమవారాలు మీరు శివుని దర్శనం చేసుకోండి. ఇంకా కుదిరితే ఈ మాఘమాసంలో వచ్చే పౌర్ణమి నాడు ఖచ్చితంగా ఏదైనా నదీ తీరంలో స్నానం ఆచరించండి. ఇది కుదరని వారు ఇంట్లోనే మీరు చేసే స్నానంలో కొద్దిగా పసుపు, రాళ్ల ఉప్పు వేసుకుని స్నానం ఆచరించండి. స్నానం ఆచరించే సమయంలో ముఖ్యంగా ప్రతి ఒక్క నది పేరు కూడా మీరు తలుచుకుని స్నానం చేస్తే మంచిది. ముఖ్యంగా ప్రయాగ. ఇవి మాత్రమే పాటిస్తూ చక్కగా ఆ దైవనామస్మరణం చేస్తే చాలు, మీ యొక్క సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి.